రత్నవల్లి ఇప్పుడు ఎలా ఉంది? లోపల ఒకటే జ్వరం అండి. ఓ అటు నిలబడలేకపోతున్నాను, ఇటు ఇటు కూర్చోలేకపోతున్నాను. అయ్యో అమ్మా, మీ అమ్మ అటు నిలబడలేక ఇటు కూర్చోలేక ఇప్పుడు ఎలాగమ్మా? అమ్మా రేపు రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఏం చేద్దాం? రత్నవల్లి ఆ రిజిస్ట్రేషన్ ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేద్దామా? నీకు ఒంట్లో బాలేదు కదా. మీ అమ్మని పట్టుకోమ్మా. జాగ్రత్త జాగ్రత్త. ఏమండి వచ్చే వారం పెట్టుకోవడం ఏంటండి? నీ కొంట్లో బాలేదు కదమ్మా, అందుకే. ఏంటి అక్షయ నువ్వు కూడా? జ్వరం ఏమన్నా పెద్ద రోగమా చెప్పు? కాసేపు పడుకొని లేస్తే తగ్గిపోతుందిలేమ్మా. వద్దులే రత్నం, వద్దు. నీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. ఏదైనా తర్వాతే చూసుకుందాలే. అమ్మా అది రిజిస్ట్రేషన్ అంటే మాటలా? ఊరెళ్ళాలి, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాలి, చాలా కష్టం అవుతుంది కదా. నువ్వేమో దగ్గుకుంటూ కూర్చున్నావు, ఒంట్లో బాలేదంటున్నావు, లేస్తే కూర్చోలేకపోతున్నావు. నీకు కష్టమైపోతుంది కదా రత్నం. ఏం పర్వాలేదులేండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు సూపర్ మార్కెట్ పెట్టించి దొరలా దర్జాగా మీరు ఆ సీట్లో కూర్చుంటే చూడాలని ఆశగా ఉందండి. ఆశ ముందు ఈ జ్వరం ఎంత చెప్పండి? కాదులే. ఏంటలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి త్వరగా వంట చెయ్యి.